సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి అయితే సో మెనీ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చాను. చాలా అప్డేట్స్ అయితే చెప్పాను, మూవీ రన్ టైం కూడా చెప్పాను, అలాగే మూవీ టికెట్స్ మన తెలుగులో ఎప్పుడు ఓపెన్ చేస్తారో మొత్తం A to Z డీటెయిల్స్ అయితే పుష్ప అయితే చెప్పాను భయ్య. మీరు ఎవరు మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి భయ్య. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ నెల 25వ తేదీన షూటింగ్ అయితే ఫుల్ గా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది భయ్య. అల్లు అర్జున్ గారు అయితే నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఈ పిక్ పెట్టి స్టోరీ అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. అలాగే రష్మిక మందన కూడా పెట్టడం అయితే జరిగింది భయ్య. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అల్లు అర్జున్ గారు అయితే ఇలా పెట్టారు భయ్య, 5 years ఆఫ్ పుష్ప జర్నీ అని పెట్టారు భయ్య. సేమ్ రష్మిక మందన కూడా ఇలానే స్టోరీ పెట్టడం అయితే జరిగింది భయ్య. 5 year జర్నీ ది బెస్ట్ జర్నీ అని పెట్టడం అయితే జరిగింది భయ్య. 5 years ఏంటని మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అంటే పుష్ప 1 తో కలిపి 5 year జర్నీ అని పెట్టడం అయితే జరిగింది. ఏదేమైనా సరే వాటే జర్నీ భయ్య. 5 సంవత్సరాలు ఒక్క మూవీ కోసం కష్టపడ్డారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. పుష్ప 1 ఏమో 2 సంవత్సరాలు అయితే తీయడం అయితే జరిగింది భయ్య. పుష్ప 2 అయితే దాదాపు 3 సంవత్సరాలు అయితే తీయడం అయితే జరిగింది భయ్య. చెప్తే నమ్మరు కానీ ఈ నెల 25వ తేదీ వరకు కూడా సినిమా షూటింగ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. మొన్నటి వరకు ఒక జోక్ అయితే ఉండేది భయ్య పుష్ప 2 మీద. అది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే మీరు రిలీజ్ అయితే చేసేయండి, కరెక్ట్ గా ఇంటర్వెల్ టైం కి సెకండ్ హాఫ్ అయితే మేము రెడీ చేసి మీకైతే పంపించేస్తామని ఒక జోక్ అయితే ఉండేది భయ్య. సో ఫైనలీ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. హ్యాపీ. దాదాపు పుష్ప 2 మూవీ అయితే 3 సంవత్సరాలు అయితే తీసారు భయ్య. నిజంగా చెప్తున్నాను కదా, సుక్కు గారికి అయితే అసలు సలాం కొట్టాలి భయ్య నిజంగా. ఇది వరకు మనకి రాజమౌళి గారు మూవీస్ అయితే చాలా లేట్ గా తీస్తారని టాక్ అయితే ఉండేది భయ్య. ఇప్పుడైతే రాజమౌళిని అయితే మించిపోయాడు భయ్య సుక్కు మామ అయితే. అలాగే మూవీలో 2 సాంగ్స్ అయితే మనకి బ్యాలెన్స్ అయితే ఉండిపోవడం అయితే జరిగింది భయ్య. ఆ 2 సాంగ్స్ తో మనకి మూవీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది భయ్య. దాంట్లో ఒక సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ భయ్య, ఇంకో సాంగ్ అయితే రొమాంటిక్ సాంగ్ అయితే అంటున్నారు. ఆ సాంగ్ కూడా ఇంకో 1 week లో అయితే రాబోతుంది భయ్య. ఎందుకంటే ఈ విషయం ఎలా తెలిసిందంటే మొన్న చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఓన్లీ షూటింగ్ అయ్యింది, ఇంక ఎడిటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది భయ్య. ఎడిటింగ్ అంటే మీరైతే టెన్షన్ అయితే పడిపోకండి. ఫస్ట్ హాఫ్ అయితే ఎడిటింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనకి ఎడిటింగ్ అయితే ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది భయ్య. డే అండ్ నైట్ అయితే మనకి ఎడిటింగ్ అయితే చేస్తున్నారు భయ్య. చెప్తున్నాను కదా, సుకుమార్ గారు అయితే చాలా కష్టపడుతున్నారు పుష్ప 2 మూవీ కోసం. సుకుమార్ గారు అయితే ఏ ఈవెంట్ కూడా రావట్లేదు భయ్య, ఎందుకంటే ఈ వర్క్ వల్ల రాలేకపోతున్నారు భయ్య. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా వస్తారో లేదో ఇంకో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంకో 3 days లో మూవీ అయితే సెన్సార్ కి అయితే వెళ్ళాలి భయ్య. ఎందుకంటే ఈ మూవీ అయితే దాదాపు 6 భాషల్లో వస్తుంది భయ్య. 6 భాషల్లో మనకి సెన్సార్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. సెన్సార్ గానీ కొద్దిగా లేట్ అయినా సరే మూవీ అయితే మనకి రాదు భయ్య, కన్ఫర్మ్ అనమాట. మాక్సిమం సుకుమార్ గారు అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు, ఎందుకంటే డే నైట్ అయితే దీని మీద కూర్చొని వర్క్ అయితే చేస్తున్నారు భయ్య. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే ఒకటైతే ఉంది భయ్య, అసలు 3 సంవత్సరాలు ఏం చేసారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. చెప్తే నమ్మరు కానీ రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్ అవి ఇవి ఉంటాయి. పుష్ప 2 సినిమా 3 సంవత్సరాలు అయితే తీసారు భయ్య. ఇది వరకు కూడా మనకి మొన్నటి వరకు కూడా షూటింగ్ అయితే చేశారు. అసలు మూవీలో ఏం పెట్టారనేది ఇంకా మనం డిసెంబర్ 5వ తేదీన అయితే చూడాలి భయ్య. చెప్తున్నాను కదా, రికార్డ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ A to Z రికార్డ్స్ అయితే లేచిపోతాయి భయ్య, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడైతే పుష్ప 2 రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. మొన్న రీసెంట్ గా మనకి కిసిక్ సాంగ్ అయితే పుష్ప 2 నుంచి అయితే ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు కదా భయ్య. ఆ సాంగ్ అయితే రికార్డ్స్ అయితే ఊచకోత కోస్తుంది భయ్య. ఓన్లీ 18 hours లోనే 25 millions అయితే సాంగ్ అయితే కొట్టేసింది భయ్య. అలాగే ఇంకొక రికార్డ్ ఏంటంటే 24 hours లోనే 42 millions అయితే కొట్టింది భయ్య. ఇండియాలోనే మోస్ట్ యూస్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్ గా ఫస్ట్ లో ఉంది భయ్య. యూట్యూబ్ లో ట్రెండింగ్ 1 లో ఉంది భయ్య. అలాగే కొద్దిసేపట్లోనే 50 millions అయితే క్రాస్ చేసింది భయ్య. చెప్తున్నా కదా, రానున్న రోజుల్లో ఇంకో 3 days లో 100 millions అయితే ఈజీగా కొట్టేస్తుంది భయ్య. ఈ ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అంతగా ఎవరికి ఎక్కలేదు భయ్య. చాలా మంది బాగలేదు, యావరేజ్ గా ఉంది అన్నారు భయ్య. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బాగలేదనోలే ఈ సాంగ్ అయితే 4-5 సార్లు అయితే వింటున్నారు భయ్య. అంతగా నచ్చేసింది భయ్య. నేనైతే సాంగ్ రిలీజ్ చేసినప్పుడే నేనైతే చెప్పేశాను భయ్య, వీడియో చేసి మరీ చెప్పని ఈ సాంగ్ అయితే పక్కా రికార్డ్స్ అయితే తిరగరాస్తుంది. మీరైతే బాగలేదు అంటున్నారు కానీ పక్కా ఈ సాంగ్ అయితే మీకు స్లోగా పాయిజన్ లాగా ఎక్కుద్ది. అలాగే మీరు ఒక్కసారి వింటే ఈ సాంగ్ అయితే ఎక్కదు, మీరైతే ఒక 4-5 సార్లు అయితే వినండి అని చెప్పాను భయ్య. కావాలంటే చెక్ చేసుకోండి భయ్య, మన ఛానల్లో ఉంటది ఆ వీడియో. సాంగ్ రిలీజ్ చేసినప్పుడే నేను చెప్పాను ఈ సాంగ్ అయితే మాత్రం పక్కా రికార్డ్స్ అయితే తిరగరాస్తుంది అని చెప్పాను భయ్య. అలాగే ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో పెడతాను, మీకు వీలుంటే చూడండి భయ్య. అలాగే ఇంకో విషయం ఏంటంటే
అంటే. అలాగే ఈ రోజు అయితే కొచ్చిలో ఈవెంట్ అయితే చేయబోతున్నారు భయ్య. చెన్నైలో ఎలా చేసారో అలాగే పాట్నాలో ఎలా చేసారో గ్రాండ్ సక్సెస్ గా కొచ్చిలో కూడా చేయబోతున్నారు భయ్య. చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ గారు అయితే ఏ లాంగ్వేజ్ కి వెళ్తే ఆ లాంగ్వేజ్ లో స్పీచ్ అయితే అదర కొట్టేస్తున్నారు భయ్య. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ పోస్టర్ అయితే చూసారు కదా భయ్య. అల్లు అర్జున్ గారికి అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు భయ్య. సో ఫైనలీ పుష్ప రన్ టైం గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా భయ్య. పుష్ప రన్ టైం అయితే దాదాపు 3 గంటల 22 నిమిషాలు అయితే ఉండబోతుంది భయ్య. యానిమల్ కంటే మూవీ అయితే చాలా పెద్దది భయ్య. యానిమల్ అయితే దాదాపు 3 గంటల 21 నిమిషం అయితే ఉంటుంది. పుష్ప 2 మూవీ అయితే 3 గంటల 22 నిమిషాలు అయితే ఉండబోతుంది భయ్య. యానిమల్ కంటే 1 నిమిషం అయితే ఎక్స్ట్రా అనమాట. 3 గంటల 22 నిమిషాలు అంటే సుకుమార్ గారు అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ్య. మూవీలో అంత కంటెంట్ ఉంది కాబట్టి అంత లాంగ్ సినిమా అయితే అయింది భయ్య. అలాగే బుకింగ్స్ అప్డేట్ భయ్య. బుకింగ్స్ అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 4 days లో అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి భయ్య. ఏదేమైనా సరే పుష్ప 2 అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది భయ్య. చెప్తున్నా కదా, తక్కువలో తక్కువ 1500 కోట్లు అయితే ఈజీగా కొడతాది భయ్య. ఏ మాత్రం కానీ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా బాహుబలి రికార్డ్ అయితే లేపేస్తుంది భయ్య. చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. సో ఫైనలీ పుష్ప 2 అప్డేట్స్ అయితే ఇవే భయ్య. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. సారీ భయ్య, ఇంకొక అప్డేట్ అయితే పుష్ప 2 నుంచి అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. సారీ, అప్డేట్ కాదు, రికార్డ్ అనమాట. ఫాస్టెస్ట్ 2 మిలియన్ టికెట్స్ అయితే నార్త్ అమెరికాలో ఇప్పుడు వరకు సేల్ అయితే అయ్యాయి భయ్య. అవి కూడా ప్రీ సేల్స్ అంటే ప్రీమియర్ షోస్ అనమాట. అసలు మూవీ రిలీజ్ అవ్వకుంటే ప్రీ సేల్స్ 2 మిలియన్స్ కొట్టిందంటే ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత కొడుతుందో మీ అంచనాలకి అయితే ఒగ్గేస్తున్నాను భయ్య. అట్లా ఉంది బాయ్ రేంజ్ అయితే. అక్కడ ఇక్కడ కాదు భయ్య, ఆల్ ఇండియాలో బాయ్ బ్రాండ్ బాయ్ రేంజ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు చెప్తే నమ్మరు కానీ బాయ్కి ఉన్న క్రేజ్ ఏ హీరో కూడా లేదు భయ్య. ఇది ఫ్యాక్ట్ అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా బాయ్ రేంజ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. సో ఫైనలీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మెయిన్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.